నమస్కారం గురుగారు. హరిత గారు నమస్కారం అండి. గురుగారు, పోయినసారి వృషభ రాశి మా వైఫ్ రాశి అన్నారు. కామెంట్స్ కూడా వచ్చినాయి కొన్ని వృషభ రాశి గురించి. సో మనది ఆ వీడియో కూడా బాగా వెళ్ళింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఆ వృషభ రాశి గురించే సేమ్ అప్పుడు చెప్పినట్టుగానే ఫీల్ అయితే చెప్పండి. అంటే వృషభ రాశి వారికి మా మిస్సెస్ వాళ్ళ తమ్ముడు ఇంకొకళ్ళు కూడా ఉన్నారు. లెగిస్తే వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను కాబట్టి అందులో నేను జ్యోతిషం అనగానే మా వైఫే నాకు ఫస్ట్ టెస్టింగ్ అనమాట. ప్రతిదీ నన్ను అడుగుతుంది, ఎలా ఉంటుందో చెప్పండి, ఇవాళ ఇలా లేదంటే మీ పని అయిపోయింది. 99% కరెక్ట్ గా చెప్తాను. ఎక్కడైనా ఒకటి మిస్టేక్ వచ్చిందంటే ఇంకొంచెం బాగా చదువు, నేర్చుకో, ఇంకొంచెం బాగా ఇలా చేస్తే ఎలా, నాకంటే ఓకే భార్యని, బయట వాళ్ళు ఏమనుకుంటారు, షీ క్వశ్చన్ మీ బ్యాక్ అండి. ఓకే, సో మీరు ఆవిడ అలా క్వశ్చన్ చేయబట్టే ఇంకా డెప్త్ గా అనాలిసిస్ చేస్తారనమాట దాని మీద. అయితే మరి ఫిబ్రవరి నెల కూడా ఎలా ఉందో చెప్పేసేయండి. ప్రేక్షకులందరూ వృషభ రాశి గురించి ఎదురు చూస్తారేమో ముందు ముందు. వృషభ రాశి కనుక చూసుకుంటే కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు అంతా మనకి వృషభ రాశి కింద వస్తారండి. పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి ఈ, ఊ, ఏ, ఓ, వా, వి, ఊ, వే, ఓ ఈ అక్షరాలు మోరార్లెస్ ఇదే సౌండ్తో ఉన్న పేరు అంతా కనుక మనకు వృషభ రాశి అనుకోవాలండి. ఇట్లా మనకి ప్లానెట్ యొక్క గ్రహ సంచారం, గ్రహస్థితిని కనుక చూసుకుంటే సూర్యుడు కుంభరాశిలోకి 12వ తారీఖున ఫిబ్రవరి 12 అండి. బుధుడు సంచారం కుంభరాశిలోకి 11వ, శుక్రుడు వచ్చేటప్పుడు జనవరి 28 నుంచి మీనంలోకి వెళ్తున్నారండి. వీళ్ళు మనకి ఆల్మోస్ట్ మే ఎండ్ వరకు ఉంటారండి. 2-3 months ఉంటారండి. చాలా లాంగ్ టైం వాళ్ళు మీన రాశిలో ఉంటున్నారు. ఉచ్చ స్థానంలో ఉన్నటువంటి చాలా రాశుల వరకు బాగా జరుగుతుందండి. దానికి సపరేట్ ఒక ఎపిసోడ్ చేద్దాం. అయితే కుజుడు వచ్చేటప్పటికి మిథున రాశిలో వెళ్తున్నారండి. వీళ్ళకి మనకి 2 months అక్కడే ఉంటారండి. ఫిబ్రవరి, మార్చి 2 months అక్కడే ఉండి మనకు కుజస్తంభనలాగా అక్కడ ఉంటారనమాట. ఈ ప్రకారం కనుక చూసుకుంటే ఈ యొక్క స్థితిని బట్టి మనకి వృషభ రాశి కనుక చూస్తే ఈ గ్రహాలు మారకముందు, మారిన తర్వాత కనుక చూసుకుంటే మనకి సూక్ష్మ గోచారం, లఘు గోచారం అన్న కాన్సెప్ట్లో, అంటే వార్తల్లో హెడ్లైన్స్ లాగా బ్రీఫ్గా ముందే తెలుసుకోవచ్చు. దీని ప్రకారం చూస్తే మనకి ఫస్ట్ 15 days ఎలా ఉంటుందంటే ద్వేషం, ధనచ్ఛేదం, విఘ్నం, అభయం అని చెప్తారనమాట. సో ఈ ఉండటంతో మనకి ఏమవుతుందంటేనండి, ఈ సూర్యుడు ఇవ్వాల్సిన రిజల్ట్ కానివ్వండి, లేదంటే ఆటంకాలు పెట్టిన విషయంలో వీళ్ళకు ఒక మోడరేట్గా ఉంటుంది. అంటే వీళ్ళకు కూడా ఈ మంత్లో ఎక్కువగా బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉండవు. అలానే ఎక్కువగా బాగా ఎంజాయ్ చేసే విషయాలు కూడా ఉండండి. ఒక సామాన్యంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ ఓవరాల్గా ఈ మంత్ అంతా చాలా అభయప్రదంగా ఉంటుంది, బాగుంటుంది మనకు వృషభ రాశి చెప్పుకోవాలన్నమాట. అందులో మనం చూసుకుంటే ప్రతి గ్రహాన్ని బట్టి కనుక డీటెయిల్ కనుక చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి 10th హౌస్లో ఉన్నారండి. సూర్యుడు 10th హౌస్లో చాలా చాలా చక్కగా యోగ్యతను ఇస్తాడండి. ఎలాంటి యోగ్యతను ఇస్తారంటే మనకి మహర్షులు సంస్కృతిలో ఏం చెప్పారంటే అండి, అర్ధసిద్ధి, స్వధారోగ్యం, బంధుమిత్ర సమాగమన, రాజదర్శన సల్లాపో, సుసౌఖ్యం, దశమే రవి అని చెప్తారు. 10లో రవి ఉంటే ధనలాభం ఉంటుంది, మంచి ఆరోగ్యం ఉంటుంది, బంధువులతోటి, మిత్రులతోటి చాలా చక్కగా కలుస్తుంటారు. మెయిన్ ఇంపార్టెంట్, పై అధికారులతో చాలా చక్కగా కలుస్తారు. గవర్నమెంట్ ఆఫీషియల్స్ని చాలా చక్కగా కలుస్తారు. వీళ్ళకి ఉన్న ఏదైనా కనుక ప్రాజెక్ట్స్ కానీ, విధానాలు కానీ ఏమైనా ఉంటే కనుక వీళ్ళకి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసి, వాళ్ళకి చూపించి, వాళ్ళతో షేర్ చేసి, వాళ్ళ ఒపీనియన్ తీసుకొని చాలా బోల్డ్గా వీళ్ళ థాట్స్ని ప్రజెంటేషన్ చేసి వాళ్ళ నుంచి అప్రిషియేషన్ తీసుకొని మంచిగా పెద్దలతో సంభాషించడం, ఒక మంచి సౌకర్యమైన వాతావరణం ఉంటుందండి. ప్రొఫెషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ ది బెస్ట్గా ఉంటుంది మనం చెప్పుకోవాలి. ఒక్కటి ఇందులో డ్రాబ్యాక్ ఏంటంటే దృష్టి 4వ ఇంట్లో ఉండటం వల్ల సుఖం పడే విషయాల్లో కొన్నిటికి అసౌకర్యానికి గురే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది తప్పగా సూర్యుడు ఉండటం వల్ల చాలా బాగుందని చెప్పుకోవాలి. అదేవిధంగా కుజుడు వీళ్ళకి 2nd హౌస్లో ఉండటం వల్ల ఇది మనకి మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోవాలండి. అంత మంచిగా ఉండదు, అలా అని అంత బాగా ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఏముండదు. అయితే ఇది ఎలాంటి ప్రాబ్లం ఉంటుందంటేనండి, కుజు వీళ్ళకి ఏమవుతుందంటే అసత్వం, సతతం క్లేశ, సర్వకార్య వినాశనం, సదా దుర్జన సంపర్క, భీతి, ఓకే, స్యాద్ ధనకే కుజ అని చెప్తున్నాం. అంటే 2వ ఇంట్లో కనుక కుజుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడు భీతి కలిపే సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దుర్జన సమాసం, ఓకే, వీళ్ళు పోయి అనవసరంగా లో కేటగిరీ పీపుల్ని ఫ్రెండ్షిప్ చేసుకోవటం, వాళ్ళతో డబ్బులు టైం స్పెండ్ చేయటం, వాళ్ళ చేత వీళ్ళు తీర్చుకోవటం, పోవటమే డీగ్రేడెడ్ పీపుల్ దగ్గరికి వెళ్తున్నాం, వాళ్ళతో సంహారం చేయటం వేస్ట్, మళ్ళీ వాళ్ళ చేత తీర్చుకోవటం ఇంకా అదొక ఇది అన్నమాట. అందుకని మనం కలిసే వాళ్ళని, చాలా మంచి వాళ్ళని కలిస్తే లైఫ్ కూడా బాగుంటుంది. తర్వాత దాని ద్వారా డబ్బు కూడా ఖర్చు అవకాశం ఎక్కువగా ఉంది. ఎప్పుడైతే మనం దుష్టబుద్ధి పట్టాం, మంచి పనుల దగ్గర కార్యనాశనం అవుతుంది. అది సినిమాలో డైవర్ట్స్ లాగా వీళ్ళు పని వీళ్ళ మానని ఉంటే ఏదో అంటారు చూడండి, అన్నట్లు పాపం వీళ్ళ మానాన్ని వీళ్ళు ఏదో మంచి పనులు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఎవరో వచ్చి డిస్టర్బ్ చేయడం వల్ల వీళ్ళు చేయాల్సిన పనులు అవి సరిగ్గా అవ్వక ఆ కార్యంలో అనుకున్న ప్రాబ్లం డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత బాధపడతారు.
అందుకని ఇదంతా కుజుడు వల్ల జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలానే ఈ హోల్ డ్రామాలో ధనం కూడా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి డిసీజ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సమాజంలో వీళ్ళకి ఏమంటారు షేమింగ్ వచ్చే సిచ్యువేషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. పరిస్థితుల్లో పోయి కరెక్ట్గా చెప్పారు. మేజర్ ఏంటంటే వీళ్ళు దుస్తులకు దూరంగా ఉండాలి. వాళ్ళ మైండ్ దేర్ ఓన్ బిజినెస్ కనుక చేసుకుంటే కుజునికి సంబంధించిన దోషాలన్నీ పోతాయని మనం తెలుసు. కాన్సన్ట్రేటెడ్గా ఎక్కడ డీవియేట్ అవ్వకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం ఉత్తమం ఈ నెల. అది ఒక్కటే వాళ్ళకి రెమెడీ. బెస్ట్ రెమెడీ ఏంటంటే ఇది తెలుసుకొని అలా పోకుండా అంటే రెమెడీ. ఎవరైనా తెలియని వ్యక్తులు కొత్త వాళ్ళు పరిచయం అవుతున్నారన్నా కొంచెం వద్దు మన టైం బాగాలేదని చెప్పి వీళ్ళు సక్రమంగా వెళ్ళాలంటారు, దిక్కులు చూడకుండా. పర్ఫెక్ట్గా చెప్పారండి. సో శుక్రుడు మరలా వీళ్ళకి చాలా యోగ్యతను ఇస్తున్నాడండి. అంటే ఒక రకం కుంభరాశి వాళ్ళ ఈ మనకు వృషభ రాశి వాళ్ళకి బాగుందని చెప్పుకోవాలి. అక్కడ తప్ప కుజుడు వేస్ట్ మ్యాటర్ తప్ప శుక్రుడు కూడా వీళ్ళకి 11th హౌస్లో ఉండి 5th హౌస్ని చూడటం వల్ల చాలా చాలా బాగుంటుందండి. ఎలాంటి బాగుంటుందంటే మన సంస్కృతంలో గ్రంథాల్లో ఏం చెప్తారంటే పుష్టిం కాంతిం తదా కీర్తి ఇష్టకార్య సాధకం క్షీరాన్న భోజనం కుర్యా చుక్రై ఏకాదశై గతే. ఓకే, ఏకాదశికే ఫలం అని చెప్తారనమాట. అందులో ఏం చెప్తారంటే వీళ్ళకి శారీరకంగా చాలా పుష్టిగా ఉంటారు, చాలా కాంతివంతంగా ఉంటారు, బ్రైట్గా ఉంటారు, కీర్తి ఉంటారు, ఇష్టమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇది మాఘమాసంలో చక్కగా మనం చెప్పుకున్నట్టు ఎన్నో శుభ కార్యక్రమాలు కంటే ఇట్లాంటి కార్యక్రమాలు చక్కగా పార్టిసిపేట్ చేస్తారు. చేసి అర్ధలాభం ఉంటుంది. చక్కగా వీళ్ళు క్షీరాన్న భోజనం, ఇంకా మంచి మంచి స్వీట్స్ కానీ ఇవన్నీ బాగా తింటూ ఉంటారు. ఓవరాల్గా ఈ మంత్ అంతా వీళ్ళకి చాలా జయప్రదంగా ఉంటుంది. అయితే ఒకటి పిల్లల విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే శుక్రుడి యొక్క ఆస్పెక్ట్ పిల్లల మీద 5th హౌస్లో ఉండటం వల్ల అది పిల్లలకు రిలేటెడ్ కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ. అంటే మీరు బంధుమిత్రులతో కలవడం ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వెళ్ళినప్పుడు పిల్లల్ని నెగ్లెక్ట్ చేయకుండా జాగ్రత్తగా చూసుకోమని ఓవరాల్గా నాకైతే అర్థం. వాళ్ళకి కూడా కొంచెం రోగాలు వచ్చేస్తాయి. చిన్నపిల్లలు కదా కొంచెం ఎక్కువ కేరింగ్ గా చూసుకోవాలి. ఉన్నట్టు వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళిపోవడం, ఓవర్ నైట్ ఫీవర్ రావటం, వామిటింగ్ చేసుకోవడం ఇవన్నీ కామన్ కదండి. ఇవన్నీ వచ్చే అవకాశం. వేరే ఊర్లకు వెళ్ళినప్పుడు జనరల్ గా వాటర్ చేంజ్ అవ్వడం ఇలాంటివన్నీ ఎఫెక్ట్స్ కనపడతా ఉంటాయి. పిల్లలు ఇంకా తొందరగా కనపడతాయి కాబట్టి వాళ్ళని ఇంకొంచెం కేర్ఫుల్ గా ఉంటుందండి. గురుగారు, మరి ఈ రాశిలో ఉన్న నక్షత్రాల ప్రకారం ఎలా ఉందంటారు? మనం కృతిక, రోహిణి, మృగశిర 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయండి. కృతిక నక్షత్రం వాళ్ళకి 2 విషయాల్లో చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది, 2 చాలా పాజిటివ్గా ఉంటుంది. ఎక్కడ పాజిటివ్గా ఉంటుందంటే ఫస్ట్ వీళ్ళకంతా క్షేమంగా ఉంటారు. డోంట్ వరీ ఎనీథింగ్. ఫైనల్గా ఎన్ని ఇబ్బందులు పడినా క్షేమంగా ఉంటారు. పరవాసం ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత వీళ్ళకి ఫైనాన్షియల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది కొంచెం గమనించుకోవాలి. తర్వాత రోహిణి నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే 3 విషయాల్లో చాలా బాగుంది, 2 విషయాల్లో కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. ఎక్కడ బాగుందంటే ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి, వేరే ఊళ్ళు వెళ్ళాలనుకున్న వాళ్ళకి మంచిగా అనుకూలం ఉంటుంది, క్షేమంగా కూడా ఉంటారు. అయితే వీళ్ళకి 2 విషయాల్లో కాంప్లికేటెడ్ ఏంటంటేనండి, ఒకటి ఈ మాసం అంతా జయం ప్రగడ కూడా ఉంటుంది. 3 విషయాల్లో ఛాలెంజెస్ ఏంటంటే ఫస్ట్ వీళ్ళకి ఫైనాన్షియల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫిబ్రవరి 1st. ఆ తర్వాత హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయి. తర్వాత గొడవల అవకాశం ఎక్కువగా ఉంటుంది రోహిణి నక్షత్రం వాళ్ళకి. ఇది కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత మృగశిర నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి కూడా 3 విషయాల్లో పాజిటివ్, 3 విషయాల్లో ఛాలెంజింగ్గా ఉంటుంది. ఎక్కడ బాగా అనుకూలంగా ఉంటుందంటే వీళ్ళకి మంచిగా షాపింగ్ చేసేస్తారు. ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. బట్ ఈ మంత్ అంతా వీళ్ళకి ఓవరాల్గా జయప్రదంగా ఉంటుంది. ఛాలెంజెస్ ఎక్కడ ఉంటాయి అంటే ఫస్ట్ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది, హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి గొడవలు అయ్యే అవకాశం ఉంది. ఈ గొడవలు కూడాను వీళ్ళు గమనించుకుంటే మనకి అన్నదమ్ముల మధ్య వచ్చే గొడవలు వీళ్ళకి ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే కుజుడు కొంచెం వీళ్ళకి అనుకూలంగా లేదు. ఇందాక మనం చెప్పుకున్నదంటే దుష్టుల యొక్క సమాసం పట్టడం, అక్కడ వాళ్ళతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఈ గమనించుకొని చక్కగా ప్లాన్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. అయితే రోహిణి నక్షత్రం వాళ్ళకి స్పెషల్గా లత్తా ఉండటం వల్ల అనుకున్న కార్యం హాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మృగశిర నక్షత్రం వాళ్ళకి సుఖనాశనం. అప్పటిదాకా వాళ్ళు ఏదో ఒక లగ్జరీగా కన్వీనియంట్గా ఒక బిజినెస్లోనో ఇంట్లోనో ఒక హ్యాపీ మూమెంట్స్తో కంఫర్టబుల్గా వెళ్తున్న వాళ్ళు కొన్ని విషయాల్లో అంత కంఫర్టబుల్ లగ్జరీ లేకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఓవరాల్గా చూసినట్టయితే కనుక వీళ్ళు ఎటు డివియేట్ అవ్వకుండా, ఆ చెడు సాంగత్యాలు పట్టకుండా, చెడు సహవాసాలు చేయకుండా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా కొంచెం కేర్ఫుల్గా ఉండి గొడవలు అవి పెట్టుకోకుండా అన్నదమ్ముల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాల్సిన అవసరం చాలా ఉందని అర్థమవుతుంది మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే. గురుగారు, మరి వీళ్ళకి ఎలాంటి పరిహారాలు చేస్తే వీటిని ఓవర్కమ్ చేయొచ్చు అంటారు? సో రోహిణి నక్షత్రం వాళ్ళకండి వీళ్ళకి పర్టికులర్గా కార్యహాని ఎక్కువ ఉందండి. వీళ్ళకి కార్యసిద్ధి హనుమాన్ మంత్రం
దీన్ని చక్కగా చదువుకున్న అట్లీస్ట్ మనకు హనుమాన్ చాలీసా చదువుకున్నా చాలా బాగా కలిసి వచ్చేస్తుంది. తర్వాత వీళ్ళకి అంతా క్షేమంగా ఉంది. అంటే హెల్త్ కాంప్లికేషన్స్ కనుక ఈ రాశులు ఎవరైనా కనుక ఉంటే మృత్యుంజయ జపాన్ని జపించుకుంటే చాలా బాగుంటుంది. అయితే వీళ్ళకి వ్యాధి తీవ్రత కొంచెం బాగా సీరియస్గా ఉంటే కనుక అమృత మృత్యుంజయ పాశుపత హోమం చేపించుకుంటే చాలా బాగా కలిసి వచ్చేస్తుంది. కొంతమందికి గొడవలు గొడవలు కనుక ఉంటే కనుక జనరల్గా మనం చేయాల్సింది ఏమంటే వీళ్ళకి కుజుని వల్ల ఉండటం వల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దండం పెట్టుకోవటం కానివ్వండి, వాళ్ళకి గుడులకి వెళ్ళి అభిషేకం చేయించుకోవటం కానీ చేస్తే మంచిది. ఇంకా సింపుల్గా ఏంటంటే మనకి వచ్చేది మాఘమాసం కాబట్టి అండి, రావి చెట్టు కింద మనకి జంట నాగులు ఉంటాయండి. అక్కడ మనకి పాలు పోసి అభిషేకం చేసినా కానీ ఈ గొడవలు రాకుండా పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. గురుగారు, మరి లాస్ట్ వీడియోలో మనం పాలు పోయడం వల్ల ఉపయోగం ఏంటి అని తెలుసుకున్నాం. ఇప్పుడు మీరు కార్యసిద్ధి జరగడానికి ఆంజనేయ స్వామి దండకం చదవమని చెప్పారు. సో మరి ఇది ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది? కార్యసిద్ధి హనుమాన్ మంత్రం అని ఉంటుంది. అది సుందరకాండలో ఉంటుందండి. సుందరకాండలో మనకి రామాయణంలో 6 కాండాలు ఉంటాయండి. సుందరకాండ అంటే హనుమంతుడు రావడంతో అప్పటిదాకా ఉన్న సిచ్యువేషన్ ఆఫ్ రామాయణం ఒక డిఫరెంట్ షేప్కి వెళ్ళిపోతుందండి. అక్కడ నుంచి అది సుందరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ భార్య భర్తల మధ్య ఉన్న ఎమోషన్ కానివ్వండి, ఆడికి వెళ్ళటానికి కానివ్వండి, సీతాదేవిని కలవటం కానివ్వండి, ఆమెకు ఒక మంచి హోప్ ఇచ్చి సూసైడ్ చేసుకుందాం అనుకున్న సీతాదేవికి ఆంజనేయ స్వామి వెళ్ళడం వల్ల లైఫ్ మీద రాముడికి ఎలా వెళ్ళాలో ఐడియా ఉండదు. అక్కడ స్టక్ అయిపోయి ఉంటాడు. అక్కడ సీత స్టక్ అవ్వండి. ఈ రెండింటిని కలిపి ఒక బ్రిడ్జి లాగా ఒక హోప్ తీసుకొచ్చేసి అక్కడ సీతాదేవికి ఇక్కడ వీళ్ళకి అక్కడ నుంచి మొత్తం మారిపోతుంది. దీనికి కారణమైన వ్యక్తి ఆంజనేయ స్వామి. అందుకని భార్యాభర్తల మధ్య గొడవ ఉన్నా, కలహం ఎక్కడ ఏ గొడవ ఉన్నా కానీ, లేదంటే పని కాకుండా స్తబ్దతగా ఉండి ఆగిపోతున్నా కానీ ఈ మంత్రం ఇది నెట్లో దొరుకుతుందండి. 4 లైన్స్ ఉంటుంది. ఈ చిన్న మంత్రం కనుక చదువుకుంటూ ఒక 41 రోజులు కనుక నిష్టగా కనుక భక్తిగా చదువుకోగలిగితే 41 డేస్ నుంచి వాళ్ళకి ఒక మార్గం తెలిసిపోతుందండి. ఓకే, నాకు చాలా మంది ఫోన్లు చేసి చెప్తానండి, చిన్న మంత్రము చాలా బాగుంటుంది. బట్ ఏంటంటే మనం ఎలా కనెక్ట్ అయ్యే ఉన్నది ఇంపార్టెంట్. డివోషనల్గా కనెక్ట్ అవుతూ ఉంటే బాగుంటుంది. దాన్ని చాంట్ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. రైట్ గురుగారు, చాలా డీటెయిల్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.